తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రజా జీవితంలో ఇద్దరూ కూడా మహోన్నతులే. పద్మనాభం గారు 1978 జనతా పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి ఆయన కరెక్ట్గా 25 సంవత్సరాలు ఆవేళే నిండినాయి. వారిని రామ్మాధవ్ గారు నాన్నగారు వారణాసి సూర్యనారాయణ గారి దగ్గరుండి నామినేషన్ వేయించడం జరిగింది. బిఏ ఆయన అడ్వకేటు. ఆయన తండ్రి గారు గతంలో డాక్టర్ పివిఎన్ రాజు గారికి జనసంఘానికి పనిచేశారు సమితి ప్రెసిడెంట్గా. ఆ దృష్ట్యా వారి కుటుంబంతో అప్పుడు చలపతిరావు గారు పివిఎన్ మాధవ్ తండ్రి వారింట్లో ఉండేవారు. ఆ విధంగా జనతా పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఎంపికై పదవి పూర్తయిన తర్వాత మాత్రమే, పదవి పూర్తవ్వకుండా రాజీనామా చేసి ఎమ్మెల్యేకి తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశంలో చేరిన తర్వాత వారు రెండోసారి ఎమ్మెల్యే అవ్వడం, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వడం, చిన్న విభేదంతో జైగాంటిక్ పర్సనాలిటీని కూడా కాదని రాజీనామా చేసి ప్రభుత్వానికి ఆయనకున్న లాంఛనాలన్నీ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చారు. ఆయన కోసం చాలా మంతనాలు నడిపించారు పెద్ద ఆయన. కానీ ఆయన కోపం వస్తే టెలిఫోన్ ప్లగ్ పీకేయడం. అప్పుడు ఉండేవి ల్యాండ్ ఫోన్లు మాత్రమే. అంత నిబద్ధతతో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భాల్లో ఆయన వెనుతిరిగి చూడలేదు. రాజకీయంగా ఆయనకి నష్టమైనప్పటికి కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా ఆయన పౌరుషంతో ముందుకు వెళ్ళేటువంటి పెద్దలు వారు. ఆయన మరలా కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ, కాపు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం కానీ, లక్షలాది మందితో ఆయన పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వర్తించడం, రైల్వేలో ఆయన మీద కేసులు పెట్టినప్పటికి కూడా ఆయన ఎక్కడ ఎవరితో కూడా ఆ కేసుల్లో ఏమీ నా మీద శిక్ష పడినా అనే ఆలోచనతో వారు ముందుకెళ్ళేటువంటి మనస్తత్వం. 98లో పద్మనాభం గారు బీజేపీలో చేరారు. ఒక కండిషన్ పెట్టాడు ఆయన. ఆయన కృష్ణరాజుని రాజమండ్రి కాకినాడ తీసుకొస్తే నేను మీ పార్టీలో చేరతానని. కృష్ణరాజు గారిని కాకినాడ తీసుకొచ్చాం. మాకు పొత్తు లేదు. కృష్ణరాజు గారికి 1% కూడా లేదు. ఇవాళకి కాకినాడలో కాపు తప్ప మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఎంపీని చేయలేని సందర్భంలో పద్మనాభం మూలంగా నా భూతో నా భవిష్యత్ ఒక రాజు 1% ఉన్నవాడిని ఎంపీని చేసిన ఘనత ముద్రగడ పద్మనాభానికి దక్కింది. ఆయన 99లో ఈ మధ్యలో నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, పద్మనాభం గారి దగ్గరికి. విద్యాసాగర్ గారు నన్ను పంపించారు, స్టేట్ అధ్యక్షులు ఆయన. పద్మనాభం గారిని నువ్వు కృష్ణరాజుని నర్సాపురం ట్రాన్స్ఫర్ చేద్దాం, పద్మనాభం గారిని 99లో బీజేపీ ఎంపీగా పోటీ చేయించు, ఆయన కేంద్ర మంత్రి చేద్దాం, ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ అప్పుడే ఆయన కోపం ఎక్కువ. అరే బాబు, నేను డైరెక్టర్ అయితేనే ఇప్పించలేకపోయావు నువ్వు, నాయన ఇంకెప్పుడు నా దగ్గర రాకు, నేను ఇంక నిర్ణయం తీసేసుకున్నాను అని 99లో తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేశారు. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చూసారా? అంటే రాజకీయాల్లో వ్యక్తిత్వాలు, కోపతాపాలు రాజకీయాల్లో అవకాశం చాలా తక్కువ ఉండాలి. అలాంటి అవకాశాల్లో వారు చాలా మంచి విషయాల్ని
మంచి సందర్భాల్లోనే ఆయన అవకాశాలు కోల్పోయాడని అన్నాం. ఆయన ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేయనటువంటి ముద్ర ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు.